ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. 2 రాజుల గ్రంథము 13వ అధ్యాయం 4వ వచనం. 2 Kings 13:4. అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజు చేత బాధనొందిన ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవి అంగీకరించెను. Jehoaz besought the Lord, and the Lord hearkened unto him, for he saw the oppression of Israel, because the king of Syria oppressed them. పిల్లరా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఇక నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినారండి. కాబట్టి ఆయనకి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం. మంచిది. మరి గత కొంతకాలముగా యూదా రాజులు, ఇశ్రాయేల్ రాజుల గురించి మనము ధ్యానిస్తూ వస్తున్నాం. పిల్లరా, కొంతమంది దేవునికి ఇష్టమైన రీతిగా జీవించినారు, కొంతమంది దేవునికి అయిష్టముగా, మరి వారి జీవితాలు దేవునికి యథార్థంగా లేకుండా ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే యెహోయాహాజు, ఇతను ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు. అయితే ఇతడు చేసినటువంటి పాపం బట్టి ఆ ఇశ్రాయేల్ యొక్క జనాంగం అంతా కూడా నష్టపోతున్నారు. అంటే వారి జీవితాల్లో సమాధానం లేదు, శత్రువుల చేత బాధింపబడుతున్నారు. ఈ సమయంలో యెహోయాహాజు చేసినటువంటి పని ఏమిటంటే దేవుని దగ్గరకు వచ్చి వేడుకున్నాడు. ఏమని వేడుకుని ఉంటాడు? అయ్యా, నేను చేసిన పాపమును క్షమించు, మా యొక్క దేశం రక్షించు అని హృదయం అంతటితో దేవుని వేడుకుంటాడు. అబ్బా, మన దేవుడు ఎంత ప్రేమగల దేవుడు అండి, ఎలాంటి జాలిగల దేవుడు అండి. ఆయన ప్రేమించి యెహోయాహాజు ఆ దేశమును రక్షించడానికి దేవుడు కృప చూపెట్టినాడు. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో పశ్చాత్తాపంలో గొప్ప మేలుంది, ఆశీర్వాదం ఉంది, శాంతి సమాధానం ఉంది, గొప్ప నిరీక్షణ కలిగి ఉంటాం. కాబట్టి ఏ విషయంలో అయితే పశ్చాత్తాపడాలో, దేవుని ఎదుట సాగిలిపడినట్లయితే అబ్బా, దేవుడు మనల్ని కరుణిస్తారు, కృప చూపెడతారు, ఆ గొప్ప మేలు ఆశీర్వాదంతో మనల్ని నింపుతారు. అలాంటి కృప ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతిదినము మీరు మాకు ఇస్తున్నటువంటి వరము నాయన మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెహోయాహాజు మీకు అనుకూలముగా ఇష్టమైన రీతిగా జీవించలేనప్పుడు ఎలాంటి శ్రమలు గుండా దేశం వెళ్ళింది. అయితే తన యొక్క హృదయం సరి చేసుకోవడానికి మీ వద్దకు వచ్చినప్పుడు, ప్రార్థించినప్పుడు, మీ వద్ద వేడుకున్నప్పుడు ఎలాగా ప్రార్థన విన్నారు, జయమిచ్చినారు, ఆ దేశంలో నెమ్మదిచ్చినారు. ఈ ఉదయకాల సమయంలో మా యొక్క జీవితాలు ఎప్పుడైతే మీ ఎదుట కుమ్మరిస్తామో, ఎప్పుడైతే మమ్మల్ని మేము సమర్పించుకుంటామో, పశ్చాత్తాపడతామో మేలు చూస్తాం, ఆశీర్వాదం చూస్తాం. ఎన్నోసార్లు పశ్చాత్తాపము లేకుండా కఠినపరుచుకుని నష్టపోతున్నాం, క్షమించండి. కాబట్టి మమ్మల్ని మేము సరి చేసుకుని గొప్ప మేలు ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని మరొకసారి మీ లోకంలోకి వచ్చింది నన్ను మమ్మల్ని రక్షించడానికి, ఈ యొక్క గొప్ప కృపనివ్వడానికి నాయన సహాయం ఇచ్చేయమని మా యొక్క కుటుంబాలు మీరు దర్శించండి. ఎవరు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ వారి యొక్క అవసరత యేసు వారి యొక్క నామంలో తీర్చబడినగాక. అది వ్యాధైనా, బాధైనా, కష్టమైన, నష్టమైన, ఇరుకైన ఇబ్బంది అయినా వారిని ఆదరించండి, ఆదుకోండి, సహాయపడమని వాళ్ళు మీ చేతికి అప్పగించుకుంటూ యేసు వారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.